హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ స్టిచ్చింగ్. ఈరోజు మిక్సీ కవర్ కుట్టి చూపిస్తున్నానండి. చాలామంది రిక్వెస్టింగ్లో పెట్టారు మరి మిక్సీ కవర్ కుట్టి చూపించమని. మరి మీ అందరి కోసం ఈ యొక్క మిక్సీ కవర్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది నేను చాలా సింపుల్ పద్ధతిలో చూపిస్తున్నాను. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కనుక చూడాలి అనుకుంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరి ఈ యొక్క వీడియో మీకు కనుక ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోను స్టార్ట్ చేద్దాం. ముందుగా పేపర్ కటింగ్ అనేది చేసుకోవాలి. మనకుంటున్న ఏదైనా సరే పేపర్ ఒకటి తీసుకోనండి. మన యొక్క మిక్సీ యొక్క మెజర్మెంట్లు ఈ విధంగా పేపర్ మీద ముందు డ్రా చేసుకోవాలి. ఒక సైడ్ నుంచి మిక్సీని ఈ విధంగా పెట్టుకుంటూ, ఇది మొత్తం కవరింగ్ అండి, ఎక్కడెక్కని ఓపెన్ ఉండదు. మనం యూజ్ చేసుకునేటప్పుడు దీన్ని ఓపెన్ చేసి యూజ్ చేసుకోవాలి, తర్వాత దీన్ని కవరింగ్ చేసుకోవాలి. లాస్ట్ ఎడ్జెస్కి పెట్టుకుని ఒక 1 ఇంచ్ లోపలికి, తర్వాత మన మిక్సీ ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో మన యొక్క మొత్తం రౌండ్గా అనేది ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. కొద్దిగా మనము చూడండి, కొద్దిగా ఎక్స్ట్రా అనేది ఇచ్చాను, ఒక 1/2 ఇంచ్ వరకు. అది ఎందుకంటే అది స్టిచెస్ కోసమే. మీకు దగ్గర ఏ మిక్సీ ఉంటుందో ఆ మిక్సీ యొక్క షేప్ ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని దీన్ని ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకోవాలండి. ఇవి మనకు 2 పీసెస్ కావాలి. ముందుగా పేపర్ మీద కటింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, మీకు ఈజీగా కూడా ఉంటుంది. ఇలా కొద్దిగా అంటే ఇటు సైడ్కి అటు సైడ్కి ముందు ఇలాంటి పీసెస్ 2 పీసెస్ కావాలి. నేను ఇలాంటి ర్యాగ్జిన్ క్లాత్ తీసుకున్నానండి. నేను ఈ యొక్క ర్యాగ్జిన్ క్లాత్ అనేది మనం కర్టన్స్ కానీ మన ఫ్లోర్కి పరుస్తాం కదా, అలాంటి దగ్గర అలాంటి షాపుల్లో ఇలాంటి ర్యాగ్జిన్ క్లాత్ అనేది దొరుకుతుంది. ఇలాంటి క్లాత్ కనుక మీకు దొరకకపోతే క్లాత్తో అయినా సరే కుట్టుకోండి. నేను ఈ విధంగా ఆ క్లాత్ని కటింగ్ చేసుకున్నాను. ఇటు సైడ్కి చూడండి, ఈ విధంగా మొత్తం మళ్ళీ ఇప్పుడు మనం అక్కడ నుంచి చూపించే విధంగా మెజర్మెంట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న 2 పీసెస్ సెంటర్లో మనకు ఖాళీగా ఉంటుంది. సెంటర్ కోసమే నేను ఇలాంటి పీస్ తీసుకున్నాను. అది కూడా 7.5 ఇంచెస్కు తీసుకున్నాను. నాకు 6.5 తయారులో కావాలి, 1 ఇంచ్ ఎక్స్ట్రాలో తీసుకున్నాను. ఇప్పుడు నేను చూపించే విధంగా మిక్సీ యొక్క బాడీ ఏదైతే ఉంటుందో దానికి చుట్టూ రౌండ్గా ఈ విధంగా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇలా మెజర్మెంట్ తీసుకున్నాక నాకు 31 వచ్చిందండి చుట్టూ రౌండ్గా. ఇది కూడా మనము సెంటర్లో పీస్ తీసుకుంటున్నాం కదా, అది 31 ఇంచెస్ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు మనం సెంటర్ పీస్ ఏదైతే తీసుకున్నామో దాన్ని ఈ విధంగా సైడ్ పీసెస్కి ఈ విధంగా పెట్టుకుంటూ ముందు అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి పెట్టుకుంటూ మన యొక్క ఏవైతే కార్నర్స్ ఉంటాయో కార్నర్స్ దగ్గర మొత్తంగా బాగా చూసుకుంటూ మొత్తంగా ఈ పీస్ అనేది దానికి అటాచ్మెంట్ చేసుకోవాలి. ఇలా నేను అటాచ్ చేసి చూపిస్తాను. స్టిచ్చింగ్ వేసేటప్పుడు మన యొక్క కార్నర్స్ ఉంటాయి కదా, కొద్దిగా చూసుకుంటూ స్టిచ్ చేసుకుంటే చాలా సింపుల్ పద్ధతిలో స్టిచ్చింగ్ అనేది ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేసి చెప్పండి. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఇది ఎంత సింపుల్గా ఉందో. ప్రతి ఒక్కరు కుట్టుకోవాలన్న ఉద్దేశంతోనే నేను ఇలా సింపుల్ మెథడ్లో తీసుకొచ్చాను. మీరు కావాలంటే ఇంకా ఏమైనా కామెంట్స్ కనుక చేస్తే నేను వేరే మోడల్స్ కూడా చూపిస్తాను. మనము గోధుమ పిండి ప్యాకెట్ కవర్ ఉంటుంది కదండి, ఆ కవర్తో కూడా దీన్ని కుట్టుకోవచ్చు. ఆ కవర్ను సెంటర్లో పెట్టుకొని అటు ఇటు క్లాత్ కూడా వేసుకొని కుట్టుకోవచ్చు అండి. నేను ఒక ఐడియా ఇస్తున్నాను, మరి మీరు మీ యొక్క క్లాత్ని బట్టి కూడా కుట్టుకోండి. చూడండి, నేను ఒక సైడు ఈ విధంగా అటాచ్మెంట్ అనేది చేసుకున్నాను. సేమ్ ఇంకా ఇక్కడ సైడ్ ఉంటుంది కదా, దీనికి ఇంకొక పీస్ని అటాచ్ చేయాలి. కాకపోతే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నేను స్టిచ్చింగ్ అనేది ఫేస్ సైడ్కు వేస్తున్నాను. చూడండి, స్టిచ్చింగ్ నేను లోపలికి వేయట్లేదు, ఫేస్ సైడ్కి వేస్తున్నాను. ఎందుకంటే ఆ యొక్క ఫేస్ సైడ్ ఏదైతే నేను స్టిచ్చింగ్ వేసానో దానికి ఈ యొక్క క్లాత్తో నేను పైపింగ్ అనేది వేస్తున్నాను. స్ట్రైట్లోనే తీసుకున్నానండి క్లాత్లు ఏం తీసుకోలేదు. 2 ఇంచెస్ వెడల్పులో తీసుకున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసి నేను ఇక్కడ పైపింగ్ అనేది కుట్టుతాను. ఈ విధంగా ముందు పైపింగ్ని ఫస్ట్లో ఒక అటాచ్మెంట్ అనేది వేసుకోవాలి. ఇలా 2-3 సార్లు మన స్టిచెస్ కూడా వస్తున్నాయి కాబట్టి మన స్టిచ్ కూడా గట్టిగా ఉంటుంది. తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ డబల్ ఫోల్డ్ ఈ విధంగా చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. వెనక సైడ్ కూడా పైపింగ్ రావాలి, ముందు సైడ్ కూడా పైపింగ్ రావాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా. మరి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ యొక్క వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోనండి. ఇంకా కుకింగ్ రిలేటెడ్ వీడియో కనుక చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నాది కొత్త ఛానల్ ఉందండి, నేను లింక్ ఇస్తాను.
మీరు మరి ఆ ఛానల్ని కూడా ఆదరించమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.